శాసన మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల కోటలో జరిగిన స్థానాల ఫలితాలు మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఇందులో ప్రధానంగా కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల కోటా ఫలితాలపైనే ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల కోటాలో 9 స్థానాలకు గాను 6ంటిని టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగిలిన 3 స్థానాలకు పోటీ జరిగింది. 2 పార్టీలు ప్రధానంగా క్రాస్ ఓటింగ్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. లక్ష్మీనారాయణ గారు, హోరాహోరీ పోరు అంటే ఈ మధ్యకాలంలో టీడీపీ, వైసీపీ మధ్య అటువంటి పోరు మనం చూడలేదు. అలాంటి పోరు కడపలో ప్రధానంగా కనిపిస్తోంది. ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి తినబోతు రుచులు ఎలా అని మనం మీరు అంటారేమో అని నేను ముందుగానే అంటున్నా. మరి కాసేపట్లో ఫలితాలు కూడా రాబోతున్నాయి. కానీ ఎన్నికలు జరిగిన తీరు ఎట్లా కనిపిస్తోంది? ఎక్కడికక్కడ శిబిరాలు నిర్వహించుకుంటూ, ఎవరికి వాళ్ళు క్యాంపులు నిర్వహించుకుంటూ ఈ రకమైన పరిస్థితి కనిపించింది. ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? ఇటీవలే తాజాగా తమిళనాడు పరిణామాల్లో చూసాం. ఏఐడిఎంకే ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్ళి ఒక రిసార్ట్లో పెట్టారు, దిగ్బంధనం చేశారు అని చెప్పి. ఇప్పుడు అవే ఇక్కడ కూడా జరిగినాయి. ఇదేమి కొత్తది కూడా కాదు, దశాబ్దాలుగా జరుగుతున్నదే. సమితిలో ఉన్న రోజుల నుంచి కూడా పంచాయతీ ప్రెసిడెంట్లు తీసుకెళ్ళి క్యాంపులు పెట్టుకునే వాళ్ళు ప్రభావితం కాకుండా ప్రత్యర్థి పార్టీలకి రక్షణ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు అదే జరిగింది. ఇవి ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా జరిగాయా లేదా ఎన్నికలంటే ముమ్మాటికి ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా జరగలేదు అని నాలాంటి వాళ్ళం భావిస్తున్నాం. ఎందుకంటే డబ్బు ప్రభావం విపరీతమైంది. అది మీరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో చూసినా, ఉపాధ్యాయుల నియోజకవర్గంలో చూసినా, అలాగే స్థానిక సంస్థల్లో చూసినా. స్థానిక సంస్థల సభ్యులు ఎట్టయ్యారంటే రిజర్వేషన్లు వ్యవస్థ వచ్చింది. రేపు రిజర్వేషన్లు మళ్ళీ మారిపోతాయి, మేమేం మళ్ళీ అక్కడ పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చు. అందువల్ల ఇప్పుడు బేరం ఆడుకుంటాం, ఎంత వస్తే అంత సంపాదించుకుంటామనే స్థితికి పడిపోయి అందరినీ నేను ఒకే ఘాటను కట్టకూడదు. నిజాయితీ పరులు ఉంటే ఉండవచ్చు, కానీ పరిస్థితులు మెజారిటీ పరిస్థితి చూస్తున్నా. టీచర్లుగా ఉండేవాళ్ళు, విలువలు బోధించాల్సినటువంటి వాళ్ళు, ఇవాళ విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిద్దా నైతిక విలువలు చెప్పాల్సినటువంటి వాళ్ళు ఇవాళ డబ్బులు ఎక్స్పెక్ట్ చేసేటువంటి పరిస్థితి, కానుకలు ఎక్స్పెక్ట్ చేసేటువంటి పరిస్థితి. అవి వస్తేనే మేము ఓటేస్తామన్నటువంటి పరిస్థితి. గ్రాడ్యుయేట్స్ కూడా సమాజంలో నిరక్షరాస్యులకు ఓటు ఉండకూడదు, విద్యాధికులకే ఓటు ఉండాలి, లేకపోతే వాళ్ళే ఎమ్మెల్యేలుగాను ఎంపీలుగాను పోటీ చేయాలనే చర్చ కూడా జరుగుతుంటుంది సామాజిక మాధ్యమాల్లో. కానీ ఈరోజు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు డబ్బులతో మీదనే ఆధారపడి ఉన్నారు. అతను డబ్బులు ఖర్చు పెట్టుకోగలరా లేదా? 10 కోట్ల, 5 కోట్ల, 3 కోట్ల ఖర్చు పెట్టుకునే స్థితి ఉంటేనే వాడిని క్యాండిడేట్గా పెట్టే పరిస్థితి. రెండవది గ్రాడ్యుయేట్స్ కూడా డబ్బులు ఎక్స్పెక్ట్ చేసేటువంటి పరిస్థితి. దారుణమైన విషయం ఒకటి జరిగింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటేయడానికి వెళ్ళిన వ్యక్తి నేను సైన్ చేయలేను, తంబి ఇంప్రెషన్ బొటన్ వేలు ముద్ర వేస్తాను అన్నాడండి. ఈ ఎట్లా ఈ అంశాన్ని అయితే చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు ఓట్ల నమోదు ఎలా జరిగిందో అది లోపభూయిష్టంగా ఉంటుంది. సరే, ఇవి ఎక్సెప్షనల్. ఒకటే నేననేది ధన ప్రభావం. ఒకవైపున అవినీతిని గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటున్నాం, పెద్ద నోట్లు రద్దు చేశారు, అవినీతి నల్లధనాన్ని అరికట్టాలి. మరి నల్లధనం లేకపోతే ఈ విధంగా కోట్లు ఏ విధంగా వచ్చి ఖర్చు పెట్టగలుగుతున్నారు? ఏమైతున్నది? అందువల్ల ప్రజాస్వామ్య ప్రక్రియే నవ్వుల పాలు అయింది అన్నటువంటి దానికి ప్రబల నిదర్శనంగా ఇవి కూడా కనిపిస్తున్నాయి. అది ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రేపు ఎవడు గెలుస్తాడా, ఎవడు ఓడిపోతాడా పరిస్థితి వేరు. ఎందుకంటే కడప జిల్లా కడప ఉంది, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారు గతం కంటే కూడా. ఎందుకంటే చిన్నాననే పోటీ చేయించారు కాబట్టి తీసుకెళ్లి క్యాంపులు పెట్టే. క్యాంపుల్లో ఉండే వాళ్ళని కూడా బంధువులతో ప్రభావితం చేస్తారు, బేరసారాలు బయట జరిగిపోతాయి, ఓటు ఎవరికి వేస్తారో ఎవరికి తెలియదు. ఆ క్యాంపులో ఉన్న వాళ్ళు ఇక్కడ ఓటేస్తారని, ఈ క్యాంపులో ఉన్న వాళ్ళు అక్కడ ఓటేస్తారని క్రాస్ ఓటింగ్ ప్రధానంగా అందరూ పార్టీలు కూడా ఆ పార్టీలో ఉండే వాళ్ళు ఇల్లు కొంటారు, ఈ పార్టీలో వాళ్ళు కొంటారు. అందువల్ల డబ్బే ప్రధానంగా తయారైనటువంటి స్థితిలో ఈ ఎన్నికల్లో ఎవడు గెలిచినా పెద్ద ఒరిగేది ఏమీ లేదని నాకు లాంటి వాళ్ళకి అభిప్రాయం. రైట్. ప్రధానంగా కడప విషయంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టుంది దినకర్ గారు. టీడీపీ ఎక్కువగా అంటే 3 చోట్ల మంచి పోటీ ఉండొచ్చు, ఎట్లయినా గెలిపేవద్దనే కావచ్చు. ఎట్లా కనిపిస్తుంది 3 జిల్లాలకు సంబంధించి? 3 జిల్లాలకి సంబంధించి స్పష్టంగా నెల్లూరు, కర్నూలు స్పష్టమైన ఆధిక్యతతో గెలిచేటటువంటి అవకాశం ఉందనేది అర్థమవుతా ఉంది. కడప వచ్చేటప్పటికి నెక్ టు నెక్ బాగా హోరాహోరీగా జరిగినట్టుగా బయట వినేదే. మనం ఏంటంటే జనరల్ ఎలక్షన్ అంత కాన్సన్ట్రేషన్ ఈ ఎలక్షన్ మీద ఉండదు కదా, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళు ఇదవుతుంది, కానీ బయట మనలాంటి వాళ్ళు అంత ఎక్కువ వ్యూ వాటి మీద. ఎందుకంటే దీనికి సంబంధించి ఎన్నికకి సంబంధించి కూడా డబ్బు ప్రభావం లేదు అని అంటే ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఏ పార్టీ అయినా కానీ డబ్బు ప్రభావం ఉంది, కానీ డబ్బు గెలుపు ప్రభావాన్ని చూపించలేదనేది నా యొక్క పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే ఒకవైపు గ్రాడ్యుయేట్స్ కొంత ఒకవేళ డబ్బుతోటి లోపరుచుకోవాలన్నా కానీ
వారు ఆలోచించేటటువంటి ధోరణిలోనే వాళ్ళు ఆలోచిస్తారు. కానీ నేను చెప్పిన ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే, అదే అట్లాంటివే చాలా ఉన్నాయని చెప్పను. కానీ గ్రాడ్యుయేట్స్ లో కూడా మన నేను అన్నాను కదా, ఒకవేళ ఇచ్చినా తీసుకున్నా వేసే విధానంలో కొంత నార్మల్ ఎలక్షన్ కన్నా డిఫరెంట్ గా ఉంటుంది అనేది కొంతవరకు ఆలోచిస్తాను, నా వ్యక్తిగత అభిప్రాయం అది. అలాగే టీచర్స్ కి సంబంధించినప్పుడు ఇంకొంచెం ఎక్కువ క్లారిటీతోనే వాళ్ళు ఆలోచిస్తారు. అయితే తీసుకుంటారా తీసుకోలేరా అనేది నేను యాసిడ్ టెస్ట్ చేసి నేను చెప్పలేను, కానీ తీసుకునేటటువంటి నిర్ణయం ఉంది చూసారా. ఎందుకంటే అన్ని పక్షాలు డబ్బులు పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వేసేది ఓటు ఒకరికే కదా, కాబట్టి అక్కడ వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయము కరెక్ట్ గా ఎవరికి ఓటు వేయాలనే దాని దగ్గరే ప్రభావితం అవుతుంది అనేది అల్టిమేట్ గా అనేది ఒక అంశం. ఇకపోతే ఇక స్థానిక సంస్థలకి సంబంధించి ప్రజాప్రతినిధులు వీరు కూడా అనేక రకాలుగా డబ్బులతో ఖర్చు పెట్టుకొని ఎలక్ట్ అయినటువంటి ప్రజాప్రతినిధులే అక్కడికి వచ్చారు. వాళ్ళు ఇంకొంచెం స్మార్ట్ గానే ఆలోచిస్తారు అనేటటువంటిది వారికి ఉండేటటువంటి అక్కడ ఉండేటటువంటి సాధారణ ఎన్నికల్లో ఇలాంటివన్నీ డబ్బు కానీ లేకపోతే ఇతర ప్రలోభాలు కానీ బెదిరింపులు కానీ రకరకాలుగా ఉంటాయనుకుంటాం. పెద్దల సభకు పంపించేటప్పుడు అలాంటివి ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇది మనం పెట్టుకున్నాం. అసలు మళ్ళీ అదే వాస్తవం ఏమవుతుందంటే ఇక్కడ ఎందుకంటే పార్టీలకి బయటకు వచ్చి మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే అర్హుడైన అర్హత కలిగినటువంటి వ్యక్తికి అవకాశాలు లేనటువంటి పరిస్థితి. వాస్తవానికి ఎవరైతే పెద్దల సభకి వెళ్ళేటటువంటి వ్యక్తికి నిజంగా ఆ పెద్దల సభలో కూర్చొని వెళ్ళి మాట్లాడగలిగేటటువంటి శక్తియుక్తులు ఉన్నాయా అనేటటువంటిది కూడా నేను ఒక పార్టీనో లేకపోతే ఒక వ్యక్తినో అంటలేదు. ఆ విధమైనటువంటి వ్యవస్థలోకి మెల్లగా మనం వెళ్తున్నటువంటి క్రమంలో నిజంగా ఏదైతే దిగువ సభలో జరిగేటటువంటి ఇబ్బందులను చర్చించేటటువంటి శక్తియుక్తుల కోసం ఎగువ సభ అనే దాన్ని కూడా దిగువ సభకి సమానంగా తీసుకెళ్లి పెట్టేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉత్పన్నమవుతున్నాయో అవి అంత మంచి పరిస్థితి కాదు ప్రజాస్వామ్య వ్యవస్థగానే నా భావం. గౌతమ్ రెడ్డి గారు సార్, ఈ కడప, కర్నూలు, నెల్లూరులో స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంది. ఇందాక పోటీ నెక్ అండ్ నెక్ జరుగుతుంది అనేటువంటిది మిత్రుడు చెప్పడం జరుగుతూ ఉంది. కానీ మేము అడిగేది ఎక్కడైతే బలంగా ఎవరైతే ఉంటారో దానిలో పోటీ పెట్టాలని, ఆ పార్టీలో అనైక్యతని తీసుకురావాలని, ఎదుటి పార్టీని డిగ్రేడ్ చేయడానికి వాళ్ళు ఎత్తుగడేదో వేసుకుంటున్నారు. కానీ ఇదే తరుణంలో అనైతికతని బయట పెట్టడం జరుగుతూ ఉంది, డబ్బు ప్రభావాన్ని జొప్పించడం జరుగుతూ ఉంది, క్యాంపులు పెట్టడం జరుగుతోంది. విజయవాడ నగరంలో ముఖ్యమంత్రిని కలుద్దామని చెప్పేసి బస్సుల్లో తీసుకొచ్చి అభివృద్ధి దానికి సంబంధించి మాట్లాడదామని తీసుకొచ్చి ఇక్కడే హాయ్లాండ్లోనే క్యాంపులు పెట్టడం, మెడ్రాసు, బెంగళూరులో టీడీపీ వాళ్ళు క్యాంపులు నిర్వహించేటువంటి పద్ధతి చూస్తూ ఉంటే చాలా ఏహ్యంగా అనేటువంటిది కనపడుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు చేయలేదా అనేటువంటిదే మాట్లాడతారు. ఈసారి చేసేటువంటి క్రమంలో అంత అవసరం లేదు అనేటువంటిది మేము వాళ్ళ అయితే కనుక ఫోటోలతో సహా పత్రికల్లో కూడా చూడటం అనేటువంటి జరిగింది. వాళ్ళు ఏ రకంగా బస్సులో వచ్చారు, ఎక్కడైతే ఉంటున్నారు అనేటువంటి. కానీ స్పష్టమైనటువంటి మెజారిటీ ఉన్న చోట కూడా ఈ రకంగా అనైతికంగా టీడీపీ వాళ్ళు పోటీకి దించి అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఏదైనా కానీ కూడా మూడిట్లోనూ కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ వస్తుందనేటువంటిది కూడా మాకైతే అనిపిస్తా ఉంది. మనం మాట్లాడుకుంటే పెద్దల సభకు పంపించే విషయంలో కూడా సాధారణ ఎన్నికల్లో ఏం జరుగుతోందో అదే ఇక్కడ, అంటే ఇక్కడ టీడీపీనా వైఎస్ఆర్సీపీనా కాదు, ఇక్కడ ఏ పార్టీ చూసుకున్నా అదే పరిస్థితి నెలకొంటుంది. దానిపైన ఏం చెప్తారు మీరు? వైఎస్ఆర్సీపీ కూడా క్యాంప్ రాజకీయాలు పెట్టింది, ఒక టీడీపీ పెట్టిందని మనం దానికి మాత్రమే పరిమితం చేసి మాట్లాడలేం. కానండి ఎట్లా చూడాలి ఈ అంశాలని? డబ్బు, ప్రలోభాలు, బెదిరింపులు ఇవన్నీ కూడా ఎట్లా చూడాలి? రాజకీయ నిరుద్యోగులకి ఆసరాగా నిలబడింది శాసన మండలి. ఇండైరెక్ట్గా ఎవరైనా మంత్రిని చేయాలంటే తీసుకొచ్చేటువంటి సభ ఇదే అవుతోంది. పెద్దల సభ కంటే అనటం కంటే నేను పెద్దల సభ అనటం కంటే ఇంటలెక్చువల్ సభది. 1-4 సార్లు చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచేటువంటి సభగా ఉంచేటువంటి దానిలో సైతం ఇవాళ దాన్ని కక్షలు, కార్పణ్యాలు, మరో పక్కకి రాజకీయాలకే పూర్తిగా రాజకీయాలకే తీసుకెళ్లేటువంటి ఆలోచన క్రమం అంటే నేను అదేనండి, ఏ పార్టీ అయినా అది కాకుండా ఇందాక వక్తలు చెప్పినట్టుగా ఒక ఇంటలెక్చువల్ని,
ఓ డిస్కషన్ ఓరియంటెడ్గా ఓ ఫ్రూట్ఫుల్ నిర్ణయాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి పద్ధతిలో గనక ఉండేటువంటి సభ్యులు గనక వెళ్ళినట్లయితే, పంపించినట్లయితే ఏ పార్టీ అయినా కానీ కూడా దానికి ఆరోగ్యకరంగా ఉంటుంది. దాని యొక్క స్టేజ్ దానికి నిలబడే ఉంటుంది. అంతేగాని దాన్ని కూడా రాజకీయంగా సృష్టించి అనేక రకాలైనటువంటి ప్రభావాలు కనుక చేసినట్లయితే రెండు ఓటుగానే కనపడతా ఉంటాయండి. ఒకటండి, ఈరోజు ఎలక్షన్లలో డబ్బు ప్రభావం అంటే అమెరికా ఎలక్షన్లో కూడా చూశాను. ట్రంప్ అనే ఒక బిజినెస్ మ్యాన్ వచ్చేసి ఈరోజు అమెరికాకు అధ్యక్షుడు కాగలిగాడు. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో మొత్తం కూడా డబ్బు అంతర్లీనమైపోయి డబ్బు ప్రధాన వస్తువుగా మారిపోయి ప్రజా సమస్యలు అనేటివి వెనకబెట్టేసి ఫస్ట్ డబ్బు ఉందా లేదా అని చెప్పేసి క్యాల్కులేట్ చేసి, అంటే మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగుతున్నటువంటి దాని గురించి చెప్తున్నాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజలు ఎంత, అంటే టీచర్స్, ఇంతకుముందు దినకర్ టీచర్స్ ఎంత విఘ్నులు అంటే, ఈ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఎలక్షన్లో జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలా గొప్ప ధనవంతులు కాంటాక్ట్ చేసి సూర్యనారాయణరావు మాస్టర్ గారిని గెలిపించడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి, అంటే ఎవరైతే పోటీ చేసినటువంటి అభ్యర్థులు వెండి గిలాసులు వెండి ప్లేట్లు కూడా ఇచ్చినా కానీ అక్కడ ఉన్నటువంటి టీచర్లు వాళ్ళకి ఏం కావాలని చెప్పి, డబ్బు అందరి దగ్గర ఉన్నప్పుడు అందరూ డబ్బు పంచుతున్నప్పుడు ఈరోజు ఓటర్స్ను కానీ ఎవరు కానీ, అది పెద్దల ఎలక్షనా చిన్నల ఎలక్షనా కాదు కానీ, కాబట్టి వాళ్ళందరూ ఆలోచించాల్సింది ఏంటంటే డబ్బు ఎవడు, అంటే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే జేబు దొంగ గొప్పవాడా గజ దొంగ గొప్పవాడా అని చెప్పేసి కంపారిజన్ అవుతుంది తప్పితే ఎవరు కూడా ఎస్ వీళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజల గురించి పోరాటం చేస్తారు, ప్రజల కష్టాలు తీరుస్తారని చెప్పేసి నాయకత్వం కొరబడుతుందని చెప్పేసి గ్రాడ్యుయేట్స్ ని ఉపాధ్యాయుల్ని ఎందుకు తీసుకెళ్తున్నాము, ఈ పరిస్థితి మార్పు ఎందుకు రావాలని ఇప్పుడు మీరు అన్నట్టు మేము సిగ్నేచర్ పెట్టడం తమ్ ఇంప్రెషన్ చేస్తా అంటే మరి సిగ్నేచర్ అయితే ఎవరైనా మాడిఫై చేస్తారని చెప్పేసి తమ్ ఇంప్రెషన్ అన్నాడు. అంటే ఆ దుస్థితిలో ఓటర్స్ కూడా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం ఆ విధంగా ఉందని చెప్పడం. నెక్స్ట్ వచ్చేసి మొన్న అంటే వరంగల్ బై ఎలక్షన్ జరిగినప్పుడు 172 మంది, అంటే 182 మంది ఎంప్లాయీస్ ఉంటే నెలకి 4 ఓట్లే పోలేని, మిగతా 178 కాలేదు. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లు తీసుకుంటే ఇక్కడ అత్యధిక ఏదంటే ఎడ్యుకేటర్స్ ఉంటారని చెప్పుకుంటామో, లేకపోతే అంతా కూడా చదువుకొని ఉంటారు అనుకుంటున్నామో, అక్కడ కూడా మనకు 46% మాత్రమే ఓటింగ్ నమోదు కావడం జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే ఎవరైతే ప్రజాస్వామ్యంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి డబ్బు ప్రభావాన్ని తగ్గించాల్సిన వాళ్ళు దాంట్లో పాల్గొనక, ఈరోజు ఎవరైతే ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్స్ ఫేస్బుక్లలో పెట్టే టైము ఒకసారి పోలింగ్ బూత్కు పోయి ఓటేసేంత టైం దొరకట్లేదు వీళ్ళకు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ అప్పుడు ఏది బార్ షాపులు వైన్ షాపులు బంద్ చేయడం కాదండి, సినిమా హాళ్ళు మొత్తానికి మొత్తం అన్ని షాపింగ్ మాల్స్ అన్ని బంద్ చేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో కేబుల్ టీవీ కూడా కట్ చేసే రోజు ఓటేపియాలి. లేకపోతే ఏ విధంగా తయారవుతుంది ప్రజాస్వామ్యంలో? మొత్తం జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో చూసుకుంటే 46% ఓటింగ్. నేను అనేది రేపు పొద్దున అంటే రాబోయే కాలంలో ఓటు వేయడానికి కూడా బతికించే పరిస్థితుల్లో ఎడ్యుకేటర్స్ వరంగల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ వేయలేదు, ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో వేయలేదు. మీరు అన్నట్టు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైందో చూడండి మీరు అక్కడ. కాబట్టి నేను అనేది ఏంటంటే గ్రాడ్యుయేట్ అని ఓటింగ్ నమోదు చేసుకున్న వాళ్ళు కూడా వేయట్లేదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో డబ్బు ప్రభావం తగ్గాలంటే తప్పకుండా ప్రజలందరూ ఓటింగ్ లో పాల్గొనే విధంగా కఠిన చర్యలు తీసుకుంటే మాత్రమే సాధ్యమవుతుందండి. కొంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఈసారి గ్రాడ్యుయేట్ ఎన్నికలు 65 నుంచి 70% వరకు నమోదైంది. కొంత ఆహ్వానించదగిన పడిన, ఎందుకంటే రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి అవకాశం, వాస్తవ పరిస్థితులు రిఫ్లెక్ట్ కావడానికి ఒక అవకాశం. అయితే ఒకటి మాత్రం వాస్తవం అండి, ధన ప్రభావము రాజకీయ ప్రభావం ఎగువల సభకి సంబంధించి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనేది. ఎప్పుడైతే స్థానిక సంస్థలకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల దగ్గర కూడా ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా వెళ్తా ఉందంటే, గతం నుంచి కూడా గమనించినట్లయితే ఇంతకుముందు కూడా మనం గమనించాం. అనంతపూర్ జెడ్పీ ఎలక్షన్లు ఎలా జరిగినాయండి ఆ రోజున? మీరు లోపల ఎమ్మెల్యేలు కూర్చుంటే ఎమ్మెల్యేలు దే ఆర్ అనేబుల్ టు క్యాష్ దేర్ ఓట్. పయ్యావుల కేశవ్ గారు వాళ్ళ పరిస్థితి ఆ రోజు మీ దగ్గర మీడియా క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి. అంటే ఒక రకమైనటువంటి విధానానికి, ఎందుకంటే రాజకీయ ఏదో విధంగా హస్తగతం చేసుకోవాలి అంటే ఎవరు అధికారంలో ఉన్నా లేకపోతే ఎవరికి అవకాశం ఉన్నా వ్యవహరించే తీరు ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు, ఈ ఇబ్బంది కలుగుతున్నప్పుడు, లేకపోతే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, రాజకీయ వ్యవస్థలో కూడా ఈ రాజకీయ నాయకులు ఎక్కువ మంది సిద్ధాంతాలు పార్టీల కన్నా కూడా అధికారం చుట్టూతా కేంద్రీకరించేటటువంటి విధానం ఎక్కువ పెరిగిపోతా ఉంది. అది కూడా మంచిది కాదు. పట్టుమని 10 రోజులు కూడా అధికారం లేకపోతే దానికి వాళ్ళు ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది ఉండటం కూడా ఇటువంటి పరిస్థితులకు మూల కారణం కావచ్చు. ముందు ఇటువంటి అంశాల నుంచి బయటికి రావాలి. ఒక్కసారి ఓటేస్తే 5 సంవత్సరాలు భరించాలి వాళ్ళు. ఓటు వేసేటప్పుడు వాటిని క్లియర్గా ఎవరు కావాలి ఎవరు వద్దు అని ఆలోచించుకునే విధానం రానంత వరకు మనం ఎన్ని చెప్పినా కూడా వృధా ప్రయాస. నిన్న తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎందుకు వచ్చినాయి?
వాళ్ళు తీసుకున్నటువంటి ఆ బ్యాలెట్ ఆ పేపర్ పైన ఒకరి ఫేస్ దగ్గర ఇంకొకరి ఫేస్ వేశారు. అంటే ఒక ఎడ్యుకేటెడ్ దాంట్లో కూడా అన్న ఇంతసేపు ఎగ్జాంపుల్ ఇచ్చినాడు కాబట్టి నాకు చెప్పాల్సి వస్తుంది. సో తీసుకున్నటువంటి తప్పిదం ఎందుకు జరుగుతుంది? అధికారం నాకు కావాలా, నేనే గెలవాలా, నేనే అంతే కదా. అది మరి అది చిన్న ఇష్యూ కాదు, అది తీసుకున్నటువంటిది. ఎంతమంది ఉంటారు ఓవరాల్ గా తీసుకుంటేమో వేల మంది. స్థానిక ఎలక్షన్స్ అంటే చాలా ఉంటాయని అనుకోవచ్చు. ఈ దాంట్లో ఉన్న పట్టుమని 10 మంది లేని దాంట్లో కూడా తప్పులు దొరికినప్పుడు ఈసీని కానీ దెన్ గవర్నమెంట్ కానీ ఎవరి వల్ల అయినా కూడా డెఫినెట్ గా దాన్ని మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న ఓటింగ్ శాతం తీసుకున్నట్లయితే 96% నిన్న ఇంచుమించుగా దాదాపుగా మహబూబ్నగర్ అయితే 96.7 ఐ థింక్. సో దాంట్లో అంటే ఎడ్యుకేటెడ్ వచ్చినప్పుడు కొంత మార్పు కనబడుతుంది. కానీ చట్టసభల్లోకి వెళ్ళేటువంటి వాళ్ళు మనం బయట ఎంత మాట్లాడినామో ఫైనల్ గా చట్టం కావాల్సింది చట్టసభల్లోనే. ఆ చట్టసభల్లో ఉన్నటువంటి వ్యక్తులు నీతి నిజాయితీ ఒక సామాజిక దృక్పథం ఉండి సేవ చేయాలన్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఇవంతా పాసిబుల్ అవుతుంది. కానీ ఇవన్నీ మనం ఎంతసేపు మాటల్లోనే చెప్పుకుంటున్నాం తప్ప ప్రాక్టికల్ గా జరగట్లేదు. అన్ని పార్టీలు కూడా దీనిపైన ఒక రిఫార్మ్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అది సాధ్యమవుతుందో లేదా కొంతమందిని ప్రజలు తిరస్కరించిన నాయకులను కూడా మనం ఈ రకంగా ఈ దారిలో తీసుకొచ్చేసి మళ్ళీ వాళ్ళని పెద్దల సభకి తీసుకుని వచ్చాము. ఇక్కడ ఈ సభలోనే ప్రజలు తిరస్కరిస్తే వాళ్ళని ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యంగా దీన్ని చూడాలి మనం? ఇవాళ శాసన మండలికి 3 మార్గాల నుంచి ప్రతినిధులను పంపించడం జరుగుతుంది. ఒకటి స్థానిక సంస్థలు, లేకపోతే ఇప్పుడు గ్రాడ్యుయేట్స్, టీచర్స్, ఎమ్మెల్యేలు, గవర్నర్ నామినేషన్ కూడా రాజకీయ పార్టీ ప్రతినిధులను ఇంతకుముందు గౌతమ్ రెడ్డి అన్నట్టు నిరుద్యోగుల్ని రాజకీయ నిరుద్యోగులను పంపించే స్థితికి వచ్చాం. వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి మేధావులను లేకపోతే సామాజిక సేవలో నిమగ్నమైనటువంటి వాళ్ళను పంపించాలి, అనుభవజ్ఞుల్ని. గవర్నర్ కోటా అన్న అది కూడా ఈరోజు దారి తప్పింది. ఇకపోతే టీచర్స్ అనేటువంటి వాళ్ళు నిరంతరం ఉద్యమాలు భాగస్వాములు అవుతున్నారు. సంఘాలు ఉన్నాయి, వాటి తరఫునే ప్రతినిధులు ఎన్నుకొని వాళ్ళు పోటీ చేసుకునేవాళ్ళు. ఇవాళ అక్కడ రాజకీయ జోక్యం అయిపోయింది. రాజకీయ పార్టీ ప్రతినిధులుగా బహిరంగంగా బలపరిచే పరిస్థితి గతంలో లేదు. ఇది ఆయా సంఘాల వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళని సంఘాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళు చేసిన సర్వీస్ రికార్డు ఉంటుంది, దానికి అనుగుణంగా ఎన్నుకునేవాళ్ళు. ఏ పార్టీ అయినా కావచ్చు. బీజేపీ వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఉన్నారు, జనసంఘులు, లేకపోతే కమ్యూనిస్టులనే చాలా. ఇంతకుముందు రాజేష్ గారు అన్నట్టు ఇటీవల కూడా అలాంటి సాంప్రదాయం టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ వరకు ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేశారు, ఎవరు పని చేయబోతారు అనేటువంటి. ఉద్యమాల కొలబద్దగా, నాయకుల యొక్క వ్యక్తిత్వం కొలబద్దగా, నాయకత్వ లక్షణాల కొలబద్దగా ఇప్పటికీ కొంత ఏదైనా మిగిలిందంటే టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీలోనే. కానీ అక్కడ కూడా రాజకీయ పార్టీలు మేము వీణ బలపరుస్తున్నాం, వాళ్ళని బలపరుస్తున్నాం, రాజకీయ ముద్రలు వేస్తున్నాయి. ఒక అనారోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పడమే నా ఉద్దేశం. పెద్దల సభ గెద్దల సభగా మారకూడదు. ఒకటి అది ఏ పార్టీ అయినా. ఇక్కడ మీరు గమనిస్తే రీసెంట్ గా ఒక ఆర్టికల్లో 30-40 సంవత్సరాల నుంచి వేళ్లానుకోని ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో వారి యొక్క తప్పుల వల్ల కాంగ్రెస్ పార్టీ గురించి రాస్తూ వచ్చారు. అది నాట్ ఎక్సెప్షన్ టు అదర్ పార్టీ, కేస్ స్టడీ. ఎందుకంటే యువత ఎవరైతే ఉన్నారో శక్తియుక్తులుగా ఉండి నాలెడ్జ్ ఉండి వారిని అనగదొక్కి పైన ఉన్నటువంటి పెద్ద నాయకులు ఉన్నారో వారి యొక్క ప్రాభవం కోల్పోయారు ప్రజల్లో. చూసి వీరు చెప్పేదే కానీ ఏముండదని. అందువల్లే ఇటువంటి తీర్పు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే వచ్చిందో ఇదే మార్పుడు ఏదైతే ఉందో అన్వయించుకోకపోతే మిగతా పార్టీలు, అది ఇప్పుడు జాతీయ పార్టీ లేదు, ప్రాంతీయ పార్టీ లేదు, ఎవరికైనా ఇది తప్పదు. రైట్ అండి. థ్యాంక్ యూ అండి దినకర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. లక్ష్మీనారాయణ గారు, ఇందిర గారు, రాకేష్ గారు, అలాగే గౌతమ్ రెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి HM TV.